తెలంగాణ రాష్ట్రంలో చావు తప్పి కన్ను తొట్టలో పడ్డట్టు తయారవుతుంది కాంగ్రెస్ పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పుల్వామా అంటూ ఒక్కొక్కరుగా గోడ దూకుతున్నారు. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారో తెలియక కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తెలంగాణలో అధికార పీఠంపై ఆశలు పెట్టుకుని చివరికి 19 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి మొదలైంది. ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు మరో 2 ఎమ్మెల్యేల మద్దతుతో పెద్దల సభలో ఒక్కరికైనా కొలువు దక్కుతుందని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి భంగపాటే మిగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇటీవల బరిలో దింపింది. నామినేషన్ సైతం దాఖలు చేశారు. తమకున్న సంఖ్యాబలంతో ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకుంటానని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరి షాక్కు గురిచేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. జనసమితి, టీడీపీ, సిపిఎం, సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఓటమి చవి చూడాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు గుర్రుగా ఉన్నారు. పెద్దల సభలోనైనా చోటు సంపాదించాలి అనుకుంటున్న కాంగ్రెస్కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే 4 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉన్న టీఆర్ఎస్ ఈసారి మిత్రపక్షమైన ఎంఐఎంకు కూడా అవకాశం ఇచ్చింది. దీంతో తనకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం సరిపోకపోవడంతో వివిధ పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తుంది టీఆర్ఎస్. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పగా కాంగ్రెస్ పార్టీలోని 2 ఎమ్మెల్యేలు వేడనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్కి ఉన్న సంఖ్యాబలంలో 3 తగ్గడంతో ఎమ్మెల్సీ బరిలో ఎలా నెట్టుకురావాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే నాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారోనన్న భయం హస్తం పార్టీ నేతలకు పట్టుకుంది. పార్టీని వీడిన 2 కాకుండా మరికొంతమంది గులాబీ గూటికి చేరుతున్న సమాచారం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోగా కాంగ్రెస్లో ఎంతమంది ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న సందర్భంలో పార్టీ ఎమ్మెల్యేలంతా గోడ దూకడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పెద్దలది. ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్కు ఉన్న సిఎల్సీ హోదా కూడా పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.